ఏళ్ళు 4 కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా ఇది చెప్తే ఆ మొత్తం హౌస్లో 13:1 అంటే మీరందరూ 13 నాకు అగెన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను. క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ చికాకు వేసాను ప్రేమగా. మీరు అన్నీ చూశారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను లోపలికి పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్లోకి వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు, నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్లో నేను ఏక్ నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి. కానీ బాండ్స్ వచ్చేసరికి ఎమోషనల్గా ఆఫ్కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉండే, ఇప్పుడు కూడా నాకు ఇమాన్యుల్ ఉన్నాడు. లైఫ్ లాంగ్ నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలారిక్, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను ఏక్ నిరంజన్గానే పోయాను, ఏక్ నిరంజన్గానే బయటకు వచ్చాను. మ్యామ్, మీకు మళ్ళీ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే చేస్తారా? మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? ఆఫ్ కోర్స్ చేస్తాను. సో ఆఫ్ కోర్స్ నేను కూడా చేస్తాను కదా. ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ మ్యామ్, బుజ్జిగాడు మూవీ నుంచి. అక్క తన్ని ఉంచుకుంటాం అక్క, ఉంచుకుందామే ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి చూసుకుంటే సుమన్ శెట్టి గారిది మీది బాండింగ్ చాలా బాగుంటుంది. సుమన్ శెట్టి గారినేమో మీరు అలా అటెంప్ట్ ఐ మీన్ అదే తొక్కలో కెప్టెన్ సంథింగ్ ఇలాంటి మాటలు మాట్లాడారు కదా, దాని మీద మీరు ఏం మాట్లాడతారు? తను తొక్కలో కాదండి. నాకు తెలుగులో ఉపపదం తెలుసు అంటే ఫుల్ తెలుగులో ఒకటే ఉపపదం నాకు తెలుసు అంటే తొక్కలు, ఆ ఒక వర్డే నాకు తెలుసు. కానీ చాలా బ్యాడ్ వర్డా. సో నాకు అదొక్కటే రాంగ్ వర్డ్ తెలుసు. సో నాకు అదొక్కటే బ్యాడ్ వర్డ్ తెలుగులో తెలుసు. అయ్యో తొక్కలో మా టైం బాగాలేదు, అయ్యో తొక్కలో అది అయిపోయింది. సో ఆ ఫ్లోలోనే నేను అసలు ఆలోచించకుండా అట్లా చెప్పేశాను. అస్సలు నేను తనకి ఒక వైయక్తికంగా అది చెప్పలేదు. నాకు అదొక్కటే ఉపపదం తెలుసు, అదొక్కటి